సో హియర్ కమ్స్ యువర్ 8th క్వశ్చన్. ఇది స్పోర్ట్స్ కి సంబంధించిన ప్రశ్న. అండ్ దిస్ క్వశ్చన్ ఇస్ బాడీ యూ బై మోస్బెట్. దీనికి సర్కార్ వారి పాట 80,000 రూపాయలు. 85 1 lakh 1,20,000 క్లూ. ఈ స్పోర్ట్స్ కి అండ్ బాల్ కి కూడా సంబంధం ఉంది. అసలు 1,20,000 రూపాయల క్లూ ఇది. ఇది క్రికెట్ కి సంబంధించిన ప్రశ్న, అందులోను T20కి సంబంధించిన ప్రశ్న. యావరేజ్లు, రన్ రేట్లు అవన్నీ అడుగుతారా? సార్ ఎంత ఈజీ అడిగాను సార్, అంత చిన్నపిల్లలోని నాకు అంత నాలెడ్జ్ కూడా ఉండదు. ఇంకొద్దులే ఇవన్నీ, క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. 136 1,41,000. నేను 1,50,000 చెప్తే నువ్వు అవుట్. 1,45,000 1,48,000 lakh. ఇద్దరం కలిసి ఆడదాంరా. నువ్వు ఒకవేళ ఓడిపోయావు అనుకో. ఓకే. మీకు ఎలా ఉంటుందో తెలుసా, నేను చెప్తా. ఇప్పుడు 148 ఇంటూ 2 times వస్తుంది. మీరు అంత చేసిన 458 దగ్గరికి రారు అనుకుంటా నాకు తెలిసి. సో ఇప్పుడు నేను 150 ఓడిపోయినా నేనే హైలో ఉంటా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళిద్దరు ఆగు ఇమాన్యుల్, నువ్వు చెడగొట్టద్దు పాపం. సరే 160 క్లూ. ఆనంద్ గారి పాట 160. అండ్ ఐ విల్ గివ్ యూ క్లూ. ఇండియా ఆడిన ఫస్ట్ T20 మ్యాచ్ చూస్తే ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఈజీగా చెప్పొచ్చు. మంచిగా ప్లాన్ చేస్తున్నారా మాన్యువల్? అన్న వెరీ ఈజీ. ఆపరా నువ్వు. అరే నీకు తెలుసు కదరా స్పోర్ట్స్. స్పోర్ట్స్ తెలుసు కానీ ఫస్ట్ T20 తెలియదు. ఆనంద్ గారి పాట 1,60,000 రూపీస్ రెండోసారి. నవ్వుతావేంద్రా? మీరు ఇంకా బిడ్ పెంచితే 2 లక్షల దాకా తీసుకెళ్తే నేను ఈ క్వశ్చన్ కి ఆప్షన్స్ కూడా ఇస్తాను ఆన్సర్స్. 2 లక్షలు అంటే నా బెట్టే ఉండే లాస్ట్. ఉండే అంటే నీకు క్వశ్చన్ ఇంకా ఈజీ అవడానికి నువ్వు కాసుకోవచ్చు. ఎందుకంటే నువ్వు ఒకవేళ 2 లక్షలు పోయినా నువ్వు టాప్ లోనే ఉంటావు. ఏంది అది ఏసీ, ఇది కొంచెం పక్కకు పెట్టుకో. ఇది వచ్చిందా? 2 లక్షలు. 2 లక్షలు అయితే ఆప్షన్స్ మల్టిపుల్. ఆప్షన్స్ ఇవ్వచ్చేమో. ఏమో అనలేదు, ఏమో అనలే. అమ్మో లేదు. ఒక అర్జున్ రెడ్డి కనబడతారు. వద్దులేండి, ఇస్తాను. కావాలంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేసుకో. ఈ క్వశ్చన్ కి 4 ఆప్షన్లు ఇస్తా. ఆ 4 ఒకటి ఆన్సర్. MS ధోని గారు, రాహుల్ ద్రవిడ్ గారు, సచిన్ టెండూల్కర్ గారు, వీరేంద్ర సెహ్వాగ్ గారు. వీళ్ళల్లోని ఒకరు ఈ క్వశ్చన్ కి ఆన్సర్. మీరు బిడ్ ని 2.5 చేస్తే ఒక క్లూ ఇస్తా. ఓకే 2.5. ఇమాన్యుల్ గారి పాట 2,50,000. ఏది మీరు క్లూ ఇస్తున్నారు? నేను అప్పుడప్పుడు అబద్ధాలు ఆడుతూ ఉంటా. నాకు తెలుసు. అదే క్లూ. ఇయ్యొద్దు. 2.5 lakhs ఇమాన్యుల్ గారి పాట ఒకటోసారి. అన్నా ఇది దారుణం. ఇమాన్యుల్ గారు క్లూ ఈ స్వామి. అరుస్తేంద్రా సర్కార్ అక్కడ. సర్కార్ ప్లీజ్, నీకు దండం పెడతా సర్కార్. ఇందాకేదో స్టోన్ మార్చ్ మాట్లాడావు సార్. ప్లీజ్ క్లూ ఇవ్వరా. ఇంత క్యూట్ గా అడిగా ప్లీజ్ క్లూ. సరే ఇంకో క్లూ ఇస్తా. నేను అడగబోయే ప్రశ్నకి ఇండియా టీమ్ కెప్టెన్ కి సంబంధం ఉంది. 2,55,000. 2,56,000. ఊరికనే పెంచుతున్నావు కదరా నువ్వు. లేదన్నా 2,60,000. 2,60,000 ఆనంద్ గారి పాట ఒకటోసారి. నాన్న ఇంకా 2,60,000 ఆనంద్ గారి పాట రెండోసారి. 2,60,000 ఆనంద్ గారి పాట మూడోసారి. అండ్ లాక్. కెన్ వి హావ్ ద టైమర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? హియర్ కమ్స్ ద క్వశ్చన్. ఇండియా ఆడిన ఫస్ట్ T20 ఇంటర్నేషనల్ గేమ్ కి కెప్టెన్ ఎవరు? అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. క్వశ్చన్ అయితే గెస్ చేసిన. క్వశ్చన్ గెస్ చేశారు ఈజీగా. టైం స్టార్ట్ అయింది. ఫస్ట్ T20 మ్యాచ్, ఇండియా ఆడిన మ్యాచ్, ఫస్ట్ T20 మ్యాచ్. దాని కెప్టెన్ ఎవరు? 4 ఆప్షన్స్ ఉన్నాయి. MS ధోని గారు ఉన్నారు, ద్రావిడ్ గారు ఉన్నారు, సచిన్ గారు ఉన్నారు, వీరేంద్ర సెహ్వాగ్ గారు కూడా ఉన్నారు. వర్సెస్ విచ్ టీమ్ ఓ క్లూ ఇచ్చేస్తా. నేను ఆల్రెడీ చాలా క్లూలు ఇచ్చేసాను. ఫస్ట్ T20 మ్యాచ్, ఇండియా ఆడిన మ్యాచ్. ధోని ఫస్ట్ వరల్డ్ కప్, కానీ ఫస్ట్ T20 దాని ముందే ఇంగ్లాండ్ లో ఉండే అనుకుంటా. ఆట స్టైల్ చూస్తే మీకు అర్థమైపోయింది. వీరేందర్ సెహ్వాగ్. సో లాక్. సెహ్వాగ్ లాక్. ఆనంద్ గారు 4 ఆప్షన్స్ కూడా ఇచ్చాను, అందులో మీరు వీరేంద్ర సెహ్వాగ్ గారు అన్నారు. మీరు చెప్పింది రైట్ ఆన్సర్. నేను గమనించింది ఏంటంటే ధోని అయి ఉండొచ్చు, ద్రవిడ్ గారు అయి ఉండొచ్చు, సచిన్ గారు అయి ఉండొచ్చు, వీరేంద్ర సెహ్వాగ్ గారు అయినా అయి ఉండొచ్చు అన్నాడు. ఆడే తెలిసిపోయింది నాకు వీరేంద్ర సెహ్వాగ్ గారు. అట్లనలేదే. అసలు ఎవడడిగాడరా నిన్ను? సర్లే ఎవరు ఇచ్చే మనకి. సో ఆనంద్ గారు 2,60,000 రూపాయలకి రైట్ ఆన్సర్ చెప్పి ఇంటూ 2 times అంటే 5,20,000 రూపాయలు మీ మోస్బెట్ వాలెట్ లో వెళ్తాయి.
So you're with 11,40,000 rupees. ఎవరు గారు? సో 9th క్వశ్చన్ మీరు ఆడలేరు, మీ దగ్గర లిస్ట్ అమౌంట్ ఉంది కాబట్టి. సో మీ దగ్గర ఉన్న 1,48,000 రూపీస్ వీళ్ళిద్దరిలోని ఎవరన్నా ఒకరికి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అండ్ ఇట్స్ యువర్ విష్. See one thing, is also a lead. We are both friends కదా. Please give me రా. ఒక లేడీ డాన్స్ చేయొచ్చా? నాకు రాదురా బాబు, నాకు ఏ టాలెంట్. మరి 1,48,000 ఉత్తరేస్తాడా? ఆయన పాపం చెప్పించేయాలి కదా. నువ్వు ఎంటర్టైన్ చేయి, నాకు నేను ఇస్తా 100%. ఎవరు హీరో? నువ్వు హీరోయిన్, డాన్స్ చేయి. నీకు వాడి గురించి తెలియదు అన్న, వాడు ఎట్టబడతాడు చేస్తాడు వాడు. రొమాంటిక్ కావాలా లేదంటే మాస్ కావాలా? రొమాంటిక్. రొమాంటిక్ కావాలా? రొమాంటిక్ అంట. ఆయన ఇంకా అసలు చేయట్లేదు, నువ్వే ఎక్కువ చేస్తున్నావు. ఒక్క నిమిషం, లేడీ సాంగ్ పెట్టాను, నేను లేడీలో చేయాలి ఇలా అన్నాను, దానికి రే లేడీలా చెయ్యి, అది కేడీలా ఉంది. కట్ పోతాను. ఏ పోస్టర్ ఏంట్రా? ఇలా అంటే ఇది కాదన్నావు, ఇలా అంటే ఇది కాదన్నావు, ఇంకేం అరే 1,50,000 ఇస్తున్నాడు రా, సరిగ్గా పెర్ఫార్మ్ చేయలేవురా నువ్వు? ప్రబల వాడు 1,00,000 ఇస్తే నేను ఎగరేయగలను డాన్స్ చేయడానికి. బెల్లి డాన్స్ చేస్తావా? బెల్లి డాన్స్? అరే నా బెల్లి డాన్స్, బెల్లి ఉంది కాబట్టి చేయమంటారు బెల్లి డాన్స్. సరే ఏదో ఒకటి పెట్టండి. సార్ ఇది ఏంటి సార్? ఇది నాకెవరో బెల్లీ డాన్స్ అని ఉన్నారు, నువ్వు భరతనాట్యంకి వెళ్ళిపోయినావు. నువ్వు బెల్లిలో కూడా భరతనాట్యం చేయగలను సార్. ఆనందానికి 1,00,000 నాకు వద్దులే. సరే పోనీ అబ్బాయిలు అన్నా చేయరా బాబు, అమ్మాయి వద్దులే, పోనీ అబ్బాయిలో చేయి. అబ్బాయి లా ఏంటన్నా, నేను అబ్బాయినే కదన్నా. కట్ నీకు ఏం చెప్పాను, డాన్స్ చేయరా అన్న. ఒక్క నిమిషం, ఇప్పుడు తగ్గ ఒక గుద్దుతాడు ఎవడన్నా. ఒకసారి ఛాన్స్ ఇద్దాం. కట్ ఇదేంటిది? హీరోలా చేయాలి కదన్నా. ఇది హీరోనా? చెప్పాను ఇలా ఉంటదని. తరతరాల నిషిది దాటే అనగాలి ఇటు వచ్చింది. సరే రెడీ. కట్ అతను అడగా 1,50,000 నా దగ్గర చూపించాలా అంటే ఇటు నుంచి అడి తీసుకెళ్ళి ఆయన దగ్గర ఉండాలి. ఆ ఎలివేషన్ ఇవ్వాలి కదా. తరతరాల నిషిది దాటే తొలివే ఎక్కువ జాడతాడే, అది లిరికల్ డాన్స్ చేస్తావా? దీనికి నువ్వు సరిగ్గా వేయలేకపోతే అతను 1,50,000 నీకు ఇవ్వడం కాదు, నీ దగ్గర 458 అతనికి వెళ్తాయి. ఆడికి ఎందుకు ఇస్తాను నేను? ఇక్కడ సర్కార్ చెప్పిందే రూల్. సర్కార్ వెళ్ళమంటే వెళ్ళిపోతాను నేను. మనీ ఈజ్ నాట్ నెసరీ టు మీ. మరి డబ్బులు లేనప్పుడు ఎందుకు డాన్స్ చేయడం? మరి నీకు వద్దనుకున్నప్పుడు ఈజ్ మై ఫ్రెండ్. నీ 4,58,000 ఎవరికి వెళ్ళిపోద్ది? ఫ్రెండ్ నువ్వు చెప్పావు కదా. ఎవడరా నువ్వు ఫ్రెండ్? ఎవరికి ఫ్రెండ్? ఒరే అన్నకి ఇచ్చేసి వెళ్ళిపోరా నాయన. సూర్యుడి సెలవని అలసిపోయేనా. ఒక్క నిమిషం, ఒరే నేను ఓడిపోలేదురా, నేను ఉన్నాను నెక్స్ట్ రౌండ్. ఏంటి అందరు కలిసి నా మీద చేయాలి చూపెడుతుంది, వీడి కదా ఓడిపోయింది. ఎవరు? యాక్చువల్లీ ఇమాన్యుయల్ చాలా ఎంటర్టైన్ చేశారు నాకు, సో నాకు చాలా నచ్చింది. సో పాపం ఎందుకు అది. ఒరే నువ్వు ఇస్తుంది 1,00,000, 1,00,000 కాదు. బాగా ఎంటర్టైన్ చేశాడు, మీరు ఎంటర్టైన్ అయ్యారు కాబట్టి. That's why I'm giving 1,48,000 to Emmanuel. నీ మోస్బెట్ వాలెట్ లోని 1,48,000 రూపీస్ యాడ్ అవుతాయి. అండ్ యూ విల్ బి విత్ 6,06,000 రూపీస్.